హాయ్ హలో నమస్తే నేను మీ రచనారెడ్డి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో ఉన్నారు మాధవిరెడ్డి గారు, ఫినాన్షియల్ ప్లానర్, వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మ్యామ్, కామన్ పీపుల్ లైక్ అస్, లైక్ మా లాంటి వాళ్ళకి గోల్డ్ గురించి ఉన్న నాలెడ్జ్ అండ్ రియల్ ఎస్టేట్ గురించి ఉన్న నాలెడ్జ్ స్టాక్స్ గురించి లేదు. మేము వాటి మీద ఇన్వెస్ట్ చేయడానికి రిస్క్ లేదనుకుంటాం, బట్ స్టాక్స్ అంటే మాకు చాలా భయం. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఫైనాన్షియల్ అసెట్స్, ఫిజికల్ అసెట్స్. ఇప్పుడు మీరు పెడుతున్నవన్నీ ఫిజికల్ అసెట్స్ అంటే మీకు అవి చాలా నమ్మకంగా కనిపిస్తాయి, వాటిని మేము ఫిజికల్ అసెట్స్ అంటాము. ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి కనిపించు, మీరు చెప్పేంత వరకు అవి మీ దగ్గర ఉన్నాయని ఎవరికి తెలియని కూడా తెలియదు కదా. సో ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్స్ మంచివా, ఫిజికల్ అసెట్స్ మంచివా అంటే, ఇప్పుడు ఫిజికల్ అసెట్స్ అనుకోండి మెయింటెనెన్స్ చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ తీసుకున్నారు, దాని దగ్గర నుంచి రిటర్న్స్ రావాలంటే ఎంత కష్టం అండి. ఇప్పుడు ప్లాట్ కొన్నారు, దాని దగ్గర నుంచి ఏమైనా రిటర్న్ వస్తుందా? లేదు. సరే రెంట్కి ఏదైనా ఇచ్చారనుకోండి, మీకు రిటర్న్ 2% వస్తుంది. 2 కోట్లు పెట్టినా మీకు ఎంత వస్తుందండి? 50,000 రెంట్ వస్తుంది. మీకు ఓకేనా? 2 crores పెడితే 40-50,000 పర్ మంత్ వస్తుంది అంటే అది అసలు ఇన్వెస్ట్మెంట్ అని ఎలా అనుకుంటారు? సో ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. వాళ్ళు ఇంకా ఏంటంటే సెక్యూర్డ్గా ఉండాలి, మా కళ్ళకి కనిపించాలి, మాకు అవైతే ఎక్కడికి వెళ్ళిపోవు, ముందు ఇక్కడ నుంచి బయటకు పడాలండి. అంటే ఇండియన్స్ ఇప్పటికీ కూడా 60% రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. ఈ రోజుకి కూడా మనీ ఉంటే తీసుకెళ్ళి ఇల్లు కొనేయాలి, ప్లాట్ కొనేయాలి, ఇప్పటికీ కూడా మారలేదండి. బట్ దాంట్లో పెట్టడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి ఇప్పుడు గమనిస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ అయితే మాత్రం బాగా గమనిస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిటర్న్స్ రావట్లేదు. ఎందుకంటే కొనిన తర్వాత దాని దగ్గర నుంచి మనకి ఏం రిటర్న్స్ రావు కదా. అది ప్లాట్ అయినా సరే, ఇల్లు అయినా సరే, మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే అసలు రెగ్యులర్ రిటర్న్స్కి అయితే అసలు రియల్ ఎస్టేట్ వేస్ట్ అండి మేము చెప్పేది. ఎందుకంటే రెగ్యులర్ రిటర్న్ ప్లాట్ అయితే 0, మీకు రెగ్యులర్గా ఏమీ రాదు. అదే ఇప్పుడు నేను చెప్పిన ఫ్లాట్ అయితే ఓన్లీ 2%. 2% కోసం ఎక్కడండి, దానికన్నా బ్యాంక్లో పెట్టుకుంటే ఇంకెక్కువ వస్తుంది కదా. సో ఇది రెగ్యులర్ రిటర్న్కి అయితే మనకి యూజ్ అవ్వదు. సరే, వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్, ఈ గోల్డ్ అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే 8% అండి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే గోల్డ్ని మేము ఇన్వెస్ట్మెంట్గా చూడము, ఓన్లీ హెడ్జింగ్. అంటే పోర్ట్ఫోలియోకి ఎప్పుడైనా బయట రిస్క్స్ తెలుసు కదా, ఈ వార్స్ కానీ ఇలాంటివి వచ్చేటప్పుడు మనం గోల్డ్ ఒక్కసారిగా పెరుగుతుంది, సో అది హెడ్జింగ్ అవుతుంది అని మాత్రమే కొంత పర్సంటేజ్ పెట్టాలి. దాన్ని కూడా హ్యూజ్ పర్సంటేజ్ పెట్టకూడదు, దాన్ని ఒక హెడ్జింగ్ లాగా చూడాలి. కానీ మన వాళ్ళు ఎలా చూస్తారండి, గోల్డ్ని వేసుకోవడం, ఆర్నమెంట్స్, ఫిజికల్. దీనివల్ల నష్టపోయింది మీరేనండి. ఎందుకంటే మీరు కొంటున్నప్పుడల్లా 20% తగ్గిపోయింది కదా. మీకు ఆల్రెడీ ₹1,00,000 పెడితే ₹1,00,000 గోల్డ్ వస్తుందా? వేస్టేజ్ అంత పోతుంది కదా. మీకు 80,000 గోల్డ్ వాల్యూ వస్తుంది, 20% అక్కడే పోయింది. అంటే అది ఎక్కడ అసలు కొంటున్నప్పుడే 20% పోతే అదేం ఇన్వెస్ట్మెంట్ అండి? ఒకసారి అదే ఆలోచించండి. సో గోల్డ్లో కొంటున్న వాళ్ళు కొంటున్నప్పుడు, ఈ ఫిజికల్గా కొంటున్నప్పుడే మనకి 20% పోతే ఇంకా మీకు రిటర్న్స్ ఎప్పుడు రావాలి? సో అలానే. సో ఇంకోటి ఏంటంటే వీటి మెయింటెనెన్స్ కూడా ఈ రోజుల్లో ఎంత కష్టమైపోయిందండి. ఇప్పుడు ఒక ప్లాట్ ఉందంటే దాన్ని లీగల్గా చూసుకోవాలి, దాన్ని అమ్మాలంటే ఎంత కష్టం అండి. అసలు ఒక్క బయ్యర్ అయినా తెచ్చుకోగలరా మీరు? అంత ఈజీయా? సో ఇట్స్ నాట్ సో ఈజీ. ఎప్పుడైనా మనకి ఒక్క 10 lakhs కావాలంటే సగం ల్యాండ్ అమ్మగలరా? ఒక 2 అమ్మాలి కదా. అంతేగాని నాకు 10 lakhs కావాలి, ఆ పర్సంటేజ్ వరకే నేను అమ్ముకోవడానికి కుదరదు. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు అందరూ కూడా గమనించారు. సో ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్స్ వైపు వెళ్తూ ఉన్నారు. సో ఫిజికల్ అసెట్స్ ఉండాలండి. ఎంత పర్సంటేజ్ ఉండాలి? ఒక 30% అంతవరకు ఉండాలి. మిగతావన్నీ కూడా ఫైనాన్షియల్ అసెట్స్లో ఉండాలి. ఫైనాన్షియల్ అసెట్స్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీ టు మెయింటెనెన్స్. మీరు వరల్డ్లో ఎక్కడున్నా ఒక మొబైల్లో మీరు మెయింటైన్ చేసుకోగలరు. రియల్ ఎస్టేట్ అలా మెయింటైన్ చేయగలరా? వెళ్ళలేరు. మీరు దాన్ని అలాగా మీరు అక్కడే ఉండాలి, అక్కడ నుంచి మెయింటైన్ చేసుకోవడం అనేది మీకు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇందులో ఏంటంటే లిక్విడేట్ ఈజీ, ఎప్పుడంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. జస్ట్ వన్ క్లిక్తో మీ అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుందండి. ఎంత ఈజీగా ఉంది. అలా రియల్ ఎస్టేట్, గోల్డ్ మనం చూసుకుంటే అంత ఈజీగా మనకు అనిపించదు. దాని మెయింటెనెన్స్ కూడా, ఇప్పుడు గోల్డ్ అనుకోండి, దాన్ని లాకర్లో పెట్టాలి, దాని మెయింటెనెన్స్ మళ్ళీ దాని మెయింటెనెన్స్ కాస్ట్ అంతా కూడా మీరు భరించాలి. ఈ లోపు ఏదైనా జరిగి ఆ ఒక్క ఐటమ్ పోయిందంటే ఎంత నష్టం అండి. బ్యాంకులు కూడా ఈ మధ్య ఏమీ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు అనేది ఏంటంటే, మీ బ్యాంక్ లాకర్ మీద మేము ఇంత టైమ్స్ ఇస్తాము, అంతకు మించి ఏమైనా మిస్ అయితే మాకు సంబంధం లేదు, ఇవ్వమనే చెప్తున్నారు కదండి. సో లాకర్ మీద అంటే లాకర్ 10,000 అండి, దాని మీద ఒక 3 లక్షలు 4 లక్షలు ఇస్తే మీరు పెట్టిన గోల్డ్ ఎంత, ఒక్క ఐటమ్ కూడా రాదు. సో ఇవన్నీ కూడా మీకు ప్రాబ్లమ్స్ మనకి ఈ ఫైనాన్షియల్ అసెట్స్లో ఉండవు. ఫైనాన్షియల్ అసెట్స్లో మళ్ళీ మీకు అందరూ అనేది ఏంటంటే స్టాక్ మార్కెట్ అనుకుంటారండి. నో, ఈక్విటీ మార్కెట్స్ ఒక్కటే కాదండి. ఫైనాన్షియల్ మార్కెట్స్లో మనకి ఎన్పిఎస్లు ఉంటాయి, బాండ్స్ ఉన్నాయి,
ఇంకా మనకి మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఐపీఓస్లో పెట్టుకుంటున్నారు చాలామంది. సో ఇప్పుడు ప్రైమరీ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఇప్పుడు ఎన్ఎస్సి కానీ లేకపోతే ఓయో కానీ మనకి రేజర్ పే కానీ ఇవన్నీ అసలు మార్కెట్లోకి రాకముందే కొనుక్కుంటున్నారు. బట్ ఏంటంటే మీ అందరికీ తెలియట్లేదు. అసలు మార్కెట్లో లిస్ట్ అవ్వకముందే చాలా మంచి కంపెనీలు ముందే కొనేసుకుంటున్నారు చాలామంది. సో ఇలాంటి అన్లిస్టెడ్ షేర్స్ ఉన్నాయి. ఇలాంటి చాలా ప్రోడక్ట్స్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వస్తూ ఉన్నాయండి. బట్ ఏంటంటే మీరు ఫైనాన్షియల్ అసెట్స్లో ఎక్కువగా ఉండాలి, ఫిజికల్ అసెట్స్లో కొంచెం తక్కువ ఉండాలి. ఫైనాన్షియల్ అసెట్స్లో అన్ని రిస్కీవే అవసరం లేదండి, మీకు రిస్క్ లేనివి కూడా చాలా ఉన్నాయి. లైక్ బాండ్స్ ఉన్నాయి, లైక్ మనకి ఎన్పిఎస్లు ఉన్నాయి, అలానే సుకన్య సమృద్ధి స్కీమ్లు ఉన్నాయి. వాటిల్లో అసలు మీకు పెద్దవాళ్ళు అయితే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి, వాటిలో రిస్కే ఉండదు కదా. సో ఇలా మీరు ప్లాన్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. సో బట్ ఫర్ దాట్ డెఫినెట్లీ యూ నీడ్ ఎ ప్లానర్ హూ కెన్ అసిస్ట్ యూ. మీకు ఒక మేనేజ్మెంట్ చేయడానికి, ఒక వెల్త్ని క్రియేట్ చేయడానికి, వెల్త్ని మేనేజ్ చేయడానికి ఒకరిని మనం పెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మీకున్న బిజీ లైఫ్లో ఇన్ని మేనేజ్ చేసుకోవడం ఎంత కష్టంగా ఉంటుంది. సో దాని మీద మీరు ఎవరు టైం స్పెండ్ చేయలేరు. అదే మనం ఒక ప్లానర్ని పెట్టుకున్నాం అనుకో, దే విల్ డూ దేర్ జాబ్ కంటిన్యూస్గా. మీకు వెల్త్ని ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు. మీరు ఓన్లీ చేయాల్సింది ఏంటంటే ఒక మంచి ప్లానర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా పెద్ద కాస్ట్లీ ఏం కాదండి, ఎంత ఉంటుంది ఒక 1% అంతే, అంతకు మించి ఏమీ పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇది తెలియక వాళ్ళకేవో కమిషన్లు వెళ్ళిపోతాయి, వాళ్ళకి ఏదో ఎక్కువ మనీ వెళ్ళిపోతుందని వీళ్ళు ఓన్గా చేయడము స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఓన్గా యాప్స్ ఓపెన్ చేసేసుకొని ఓన్గా చేసేస్తూ ఉంటారు. ఒక 3 months చేస్తారు మ్యామ్, అంతే. ఇంకా తర్వాత నుంచి అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఎంట్రీ తీసేసుకుంటారు, ఒక 4-5 స్కీములు కొనేస్తారు, తర్వాత ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసేస్తారు, 10 స్టాకులు కొంటారు. ఆ తర్వాత ఏం చేయాలి, మార్కెట్ పడిన తర్వాత ఏం చేంజెస్ చేయాలి, అంతా వాళ్ళకి ఇంకా అక్కడతో ఆపేస్తారండి. ఇంకా దాని వైపు చూడరు, దాని వైపు వెళ్ళరు. అలా స్టాక్స్ అలానే ఉంటాయి, ఆ స్కీమ్స్ కూడా అలానే రన్ అవుతూ ఉంటాయి. కొన్ని అయితే ఆపేస్తారు, ఎస్ఐపీలు కూడా ఆపేస్తారు. సో దీనివల్ల ఎక్కడ వెల్త్ క్రియేట్ జరుగుతుంది. సో అదే మీకు ఒక పర్సన్ ఉన్నారనుకోండి, ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఉన్నారనుకోండి, సో దే విల్ గివ్ యూ అ గైడెన్స్. మేడం మీరు ఇది చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది, మనం ఈ చేంజెస్ చేస్తే ఇంకా వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ రోజుల్లో 12% లేనిది అసలు చేయకండి. సో మినిమం 12% అయితే ఉండాలండి. ఎందుకంటే ట్యాక్సెస్ పోవాలి, మళ్ళీ ఇన్ఫ్లేషన్ కవర్ అవ్వాలి. ఈ రెండు కవర్ అవ్వాలంటే మీకు 12% కూడా రాకపోతే ఇంకా ఈ రోజుల్లో మనము వెల్త్ని అయితే అసలు క్రియేట్ చేసినట్టు కాదండి. చాలా మంది ఏంటంటే ఇవన్నీ విని చాలా కన్జర్వేటివ్గా అయిపోతారు. అయిపోయి 6%, 7% దగ్గరే ఆగిపోతుంటారు. వాళ్ళ భయం, ఆ భయంతో వాళ్ళ 6-7% దగ్గర ఆగిపోతూ ఉంటారు. సో దానివల్ల కూడా వెల్త్ క్రియేషన్ అనేది జరగదు. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి అంటే రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ని మేనేజ్ చేయడం కూడా రావాలి. బట్ డెఫినెట్లీ ఎస్, దట్ ఈస్ నాట్ సో ఈజీ మేము చెప్పినంతగా. సో ఎవరైనా ప్లానర్ని పెట్టేస్తే వాళ్ళే మీకు మేనేజ్ చేస్తారు.